హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైమ్ గనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ పాస్తాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని లైట్‌గా జీరా, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని ఒక 2, 3 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన దాంట్లో బాగా చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అది అలా మెత్తగా పేస్ట్ అవ్వాలండి. అలా పేస్ట్ అయిన తర్వాత మీ దగ్గరుంటే పచ్చి బఠానీ వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అవి కూడా వేసుకున్న తర్వాత దాంట్లోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్‌లో. అలా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పాస్తా ఉందండి. నేను ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పాస్తా కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీ దగ్గరుంటే టమాటో సాస్, చిల్లీ సాస్ వేసుకోండి. నేను వేసుకున్నాను. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ 2 లేకపోతే గనక లెమన్ జ్యూస్ వేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారైనా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ గనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. Stay for more videos.